హలో మడకశిర, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు చూడబోయే దేవాలయం శ్రీకృష్ణ దేవరాయచే పునర్నిర్మాణం చేయబడిన దేవాలయం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ దేవాలయం ఎంత పురాతనమైనదో. దొడ్డదాలవటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా మధుగిరి తాలూకాలో దొడ్డదాలవటం అనే గ్రామంలో పురాతనమైన దేవాలయం. దొడ్డదాలవటం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉంది. ఇది ఒక చిన్న గ్రామమే అయినప్పటికీ దీనికి అపారమైన చరిత్ర విలువలు ఉంది. విజయనగరం రాజ్యంలో ఉన్న మధుగిరి రాజు మహానాడు పాలనలో మహానాడు రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఈ సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని ఉంచింది. కన్నడ భాషలో దొడ్డ అంటే పెద్ద మరియు దళ అంటే ఒక సైన్యం. ఈ ఆలయ గ్రామం ఇక్కడ విస్తారంగా లభించే ఎర్రటి రూబీ రాళ్లకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం యొక్క వాణిజ్య సంబంధాలు రాజస్థాన్ నగరాల్లో విస్తరించాయి. దొడ్డదలవాట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విజయనగర సామ్రాజ్యంలో పాలించిన రాజు శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో క్రీస్తు పూర్వం 1510 మరియు 1530 మధ్య నిర్మించబడింది. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ వాస్తుశిల్పకళలో నిర్మించబడింది. ఈ ఆలయం దాని వైభవం మరియు గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. విష్ణువు యొక్క గొప్ప భక్తుడైన దళ మహర్షి ఇక్కడ ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేసి నారాయణుని ఆశీస్సులను కోరాడు. అతని తపస్సుకి సంతోషపడిన నారాయణుడు అతనికి దర్శనమిచ్చి ఆ మహర్షికి ఒక వరం అనుగ్రహించాడు. దళ మహర్షి భగవంతుడికి ఈ క్షేత్రంలో ఉండి భవిష్యత్తులో భక్తులను ఆశీర్వదించమని అభ్యర్థించారు. అప్పుడు భగవంతుడు శాలిగ్రామ శిల అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో తనను తాను వ్యక్తపరిచాడు. తరువాత 1982 సంవత్సరంలో స్వయంభూ శాలిగ్రామ శిల పక్కనే లక్ష్మీ నరసింహుని మరొక దేవతను స్థాపించారు. వారు కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయానికి మరొక చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు ఈ ప్రదేశం గుండా వెళ్తున్న హిందూపూర్ నుండి కొంతమంది వ్యాపారులు ఇక్కడ తాత్కాలికంగా మకం వేసేవారు. ఆ ప్రదేశం దట్టమైన అడవితో చుట్టుముట్టబడింది. తెలియకుండానే వారు తమ ఆహారాన్ని వండుకోవడానికి ఇతర సాధారణ రాళ్లతో పాటు స్వామివారి రాతి నిర్మాణాన్ని కూడా ఉపయోగించారు. వారు తయారు చేసిన ఆహారం రక్తంగా ఎర్రగా మారింది. దానిని చూసిన వ్యాపారులు భయపడ్డారు. అయితే స్వామివారు ముందు బాలుడి రూపంలో ప్రత్యక్షమై వారి దుశ్చర్యను గురించి చెప్పారు. పశ్చాత్తాపంగా ఒక ఆలయాన్ని నిర్మించమని కూడా కోరాడు. వ్యాపారులు చెప్పినట్లుగానే చేశారు. అందుకే ఈ ఆలయం ఉనికిలోకి వచ్చింది. ఆలయంలో తగినంత నీరు ఉన్న కళ్యాణి కూడా ఉంది. ఈ ఆలయం ప్రతి సంవత్సరం తెప్పోత్సవం కూడా నిర్వహిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడం మాత్రమే కాదు, వేలాది మంది భక్తుల నమ్మకం, వారి శ్రమ మరియు వారి విరాళాలతో రూపుదిద్దుకున్న ఒక అద్భుత ఆధ్యాత్మిక నిలయం. ఈ రోజు మన వీడియోలో ఈ ఆలయం విశేషాలు, దీని వెనుక ఉన్న భక్తుల కృషి మరియు ఇక్కడ కొలువై ఉన్న స్వామి వారి లీలల గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు తెలియని ఎన్నో దేవాలయాలను మీ ముందుకు తీసుకొస్తున్న హలో మడకశిర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఉగ్రం వీరం ఆవిష్ణం జ్వలంత సర్వదాముఖం నృసింహం భీషణం బద్ధం మృత్యోర్నమామ్యహం వజ్రనఖాయ విద్మహే దేశదంష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. గణగంధన్నానేతే ద్వాదశారత్నీజనా భవతి ద్వాదశమాదా సంవత్సర సంవత్సరమేవావరంద భవతి ఓడ్భయుంజ ఊర్జమేవావరంద చిత్త నక్షత్రం భవతి చిత్రం వా ఏతద్దర్వ ఏదుష్టమేదష్టతే. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ధష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. హిరణ్యపాత్రం మదా పూర్ణం దదాతి మధువ్యాసానేతి
एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमानायत्ते ददाति। ओम नमः चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नो प्रचोदयात्। वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम् समप्यार्तिं गुरुं वन्दे कमलाग्रहमेदिनीं प्रवर्तां चन्दसां वस्त्रां पाञ्चरात्रश्रेष्ठयम्। ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನರಸಿಂಹಸ್ವಾಮಿಯವರ ಜೀರ್ಣೋದ್ಧಾರ ಕುಂಭಾಭಿಷೇಕ ಮಹೋತ್ಸವದಲ್ಲಿ 5 ದಿನ ಸಂಕಲ್ಪದ ಪ್ರಕಾರವಾಗಿ ಶ್ರೀ ಪಾಂಚರಾತ್ರಾಗಮದಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು 4 ದ್ವಾರಗಳು. ಯಾಗಶಾಲೆಗೆ 4 ದ್ವಾರ: ಪೂರ್ವ ದ್ವಾರ, ದಕ್ಷಿಣ ದ್ವಾರ, ಪಶ್ಚಿಮ ದ್ವಾರ, ಉತ್ತರ ದ್ವಾರ ಅಂತ 4 ಕಡೆ ಬಾಗಿಲು. ಇದು ದೀಪಕುಂಭ. ಈ ಕಡೆ ಆಗ್ನೇಯಕ್ಕೆ ದೀಪಕುಂಭ ಇದೆ. ಆಗ್ನೇಯ ದಿಕ್ಕಲ್ಲಿ ದೀಪಕುಂಭ ಇಟ್ಟು ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ದಿನಾಗಲೂ ಪೂರ್ಣಾವತಿ ಆಗೋವರೆಗೂ, ಅಂಕುರಾರ್ಪಣದಿಂದ ಪೂರ್ಣಾವತಿ ಆಗೋವರೆಗೂ 5 ದಿನಗಳ ಕಾಲ ಈ ದೀಪಕುಂಭಕ್ಕೆ ಆರಾಧನೆ ಆಗುತ್ತೆ. ಆಮೇಲೆ ಇದು ಸೋಮಕುಂಭ ಅಂತ 108 ಪಾಲಿಕೆಗಳಿಟ್ಟು, ಪಾಲಿಕೆ, ಘಟಿಕೆ, ಶಿರಾವು ಅಂತ 108 ಇಟ್ಟು ಇದಕ್ಕೆ ಪೂಜೆ ಮಾಡಿ ಪ್ರತಿನಿತ್ಯ ಯಾಗಶಾಲೆ ಪ್ರವೇಶ ಆದಾಗಿಂದ ಪೂರ್ಣಾವತಿ ಕುಂಭಾಭಿಷೇಕದವರೆಗೂ ಪ್ರತಿನಿತ್ಯ ಪೂಜೆ ಮಾಡ್ತೀವಿ. ಇದಕ್ಕೆ ಪೂಜೆ ಮಾಡೋದ್ರಿಂದ ಲೋಕದಲ್ಲಿ ಮಳೆ ಬೆಳೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಸುಭಿಕ್ಷವಾಗಿ ಆಗತ್ತೆ ಅಂತ ಒಂದು ವಾಡಿಕೆ. ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ 5 ಹೋಮಕುಂಡಗಳು ಹಾಕಿದೀವಿ. ವಾಸುದೇವ, ಇದು ವಾಸುದೇವ ಕುಂಡ, ಇದು ಪ್ರಧಾನ ಹೋಮಕುಂಡ. ಇದು ಏನೇ ಹೋಮ ಆದ್ರೂ ಪ್ರಧಾನ ಹೋಮಗಳೆಲ್ಲ ಈ ಹೋಮಕುಂಡದಲ್ಲೇ ಆಗುತ್ತೆ. ಇದು ಆಯಾ ಮೂರ್ತಿಗಳು ಯಾವ ದೇವರಿದೆಯೋ ಆಯಾ ದೇವರಿಗೆ ಅಂತ ಒಂದೊಂದು ವ್ಯೂಹ ಮಾಡಿದೀವಿ. ಇದು ವೈನತೆಯ ಗರುಡ, ಆಮೇಲೆ ಧ್ವಜಸ್ತಂಭದ ವ್ಯೂಹ ದೇವತೆಗಳು. ಇದು ಗರುಡನ ಪ್ರಧಾನ ಕಲಶ, ಇದು ಧ್ವಜಸ್ತಂಭದ ಪ್ರಧಾನ ಕಲಶ. ಇದು ಸಂಕರ್ಷಣ ಕುಂಡ ಅಂತೇಳಿ. ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ವಿಮಾನ ಗೋಪುರ ದೇವತೆಗಳು. ವಿಮಾನ ಸ್ವಾಮಿ ಅಮ್ಮನವ್ರಿಗೆ ವಿಮಾನ ಗೋಪುರ ಇರೋದ ಕಾರಣ ವಿಮಾನ ಗೋಪುರ ದೇವತಾ ವ್ಯೂಹ ದೇವತೆಗಳು, ವಿಮಾನ ಗೋಪುರ ಪ್ರಧಾನ ಕಲಶಗಳು. ಇದು ಪ್ರದ್ಯುಮ್ನ ಕುಂಡ. ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಸ್ವಾಮಿಯವರು ಉತ್ಸವ ಮೂರ್ತಿ. ಶ್ರೀ ಭೂನೀಲ ಸಮೇತ ಪ್ರಹ್ಲಾದ ವರದ ಕೆಳಗಡೆ ಅಮ್ಮನವರು, ಸ್ವಾಮಿಯವರು ಇಲ್ಲಿ ದರ್ಶನ ಕೊಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಮಹಾವಿಷ್ಣು ರೂಪದಲ್ಲಿ. ಈ ಕಡೆ ದೇವಾಲಯದ ಪರಿವಾರ ಆಗಿದ ಆದಿತ್ಯಾದಿ ನವಗ್ರಹಗಳು, ಗಣಪತಿ, ಸರಸ್ವತಿ, ಆಂಜನೇಯ ಇತ್ಯಾದಿ ಪರಿವಾರ ದೇವತೆಗಳಿಗೆಲ್ಲ ಇಲ್ಲಿ ಕುಂಭ ಆವಾಹನೆ ಮಾಡಿ ನಿತ್ಯ ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಪೂಜೆ ಆಗಿ, ಇದು ಅನಿರುದ್ಧ ಕುಂಡದಲ್ಲಿ ಆಯಾ ದೇವತೆಗಳನ್ನ ಪೂರ್ತಿ ಹೋಮ ಆಗುತ್ತೆ. ಹಂಗೆ ಈಗ ಮುಂದೆ ಬಂದ್ರೆ ನೋಡಿ, 4 ದಿಕ್ಕಿನಲ್ಲೂ ದ್ವಾರಗಳಿದೆ. ದಿನ ಬೆಳಗ್ಗೆ ಸಂಜೆ ದ್ವಾರಾರಾಧನೆ ಆಗಿ ಸ್ವಾಮಿಯವರಿಗೆ. ಇಲ್ಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯವರ ಕಲಶ, ಆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ವ್ಯೂಹ ದೇವತೆಗಳು. ಇದು ಪದ್ಮಕುಂಡ. ಈ ಹೋಮಕುಂಡ ಮಹಾಲಕ್ಷ್ಮಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹಕ್ಕಾಗಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಹೋಮ ಎಲ್ಲ ಇದೇ ಹೋಮಕುಂಡದಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ ವಿಶೇಷವಾಗಿ. ಅಂದ್ಬಿಟ್ಟು ಚಕ್ರಾಬ್ದಿ ಮಂಡಲ ಶ್ರೀ ಪಾಂಚರಾತ್ರಾಗಮದಲ್ಲಿ ಭಗವತ್ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಈ ಚತುಸ್ಥಾನಾರ್ಚನೆ ಅನ್ನೋದು ಬಹಳ ವಿಶೇಷವಾದದ್ದು. ಈ ಚತುಸ್ಥಾನಾರ್ಚನೆಯಲ್ಲಿ ನಾವು ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ಭಗವಂತನಿಗೆ ಸಂಪೂರ್ಣ ಶಕ್ತಿ ಉಂಟಾಗತ್ತೆ. ಭಗವಂತನ ಯಾರು ದರ್ಶನ ಮಾಡ್ತಾರೋ ಅವ್ರಿಗೆ ಸಂಪೂರ್ಣ ಫಲ ಪ್ರಾಪ್ತಿಯಾಗತ್ತೆ. ಆದ್ರಿಂದ ಈ 5 ದಿನಗಳ ಕಾಲ ನಾವು ವಿಶೇಷವಾಗಿ ಈ ಕುಂಭಾಭಿಷೇಕ ಮಹೋತ್ಸವದಲ್ಲಿ ಚತುಸ್ಥಾನಾರ್ಚನೆ ಅಂತ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ನೋಡಿ, ಇಲ್ಲಿ ಕುಂಡದಿಂದ ಮಂಡಲದಿಂದ ಬಿಂಬದಿಂದ ಕುಂಭ. ಇದೇ ತರ ಶಕ್ತಿ ಕೊಟ್ಟು ನಾವು ಕಡೇ ದಿನ ಹಂಗೆ ಈ ಎಲ್ಲಾ ಶಕ್ತಿನೂ ಸೇರಿ ಸ್ವಾಮಿ ಅವರಿಗೆ
ಶಕ್ತಿ ತುಂಬುತ್ತೀವಿ ಕಡೆ ದಿನ. ಆ ಮಂಡಲದಿಂದ ಹಂಗೆ ಬಂದ್ರೆ ಸ್ವಾಮಿ ಅವರು ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಉತ್ಸವ ಮೂರ್ತಿ. ಹಿಂಗಿಂದ ಹಂಗೆ ಹೋದ್ರೆ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಅವರ ಪ್ರಧಾನ ವ್ಯೂಹ. ಈ ಪ್ರಧಾನ ವ್ಯೂಹದಲ್ಲಿ ಹತ್ತತ್ತು ದೇವತೆಗಳನ್ನ ಆವಾಹನೆ ಮಾಡಿ, ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಅವರನ್ನ ಆವಾಹನೆ ಮಾಡಿ ಪ್ರತಿನಿತ್ಯ ಬೆಳಗ್ಗೆ ಸಂಜೆ ಅವರಿಗೆ ಷೋಡಶೋಪಚಾರ ಪೂಜಾದಿಗಳು ಮಾಡಿ, ಅದೇ ದಿನ ಸ್ನಾನ ಪ್ರತಿಷ್ಠೆ ಬೆಳಗಿನ ಜಾವ 6 ಗಂಟೆಗೆ ಕುಂಭಾಭಿಷೇಕ ಅಂತಿದೆ. 4 ಗಂಟೆಗೆ ಪೂಜೆ ಶುರುವಾಗಿ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಹೋಮ ಆಗಿ ಆ ಪೂರ್ಣಾವತಿ ಆದ ಮೇಲೆ ಈ ಕುಂಭಗಳೆಲ್ಲ ಸ್ವಾಮಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಶಕ್ತಿ ಕೊಟ್ಟು ಮಹಾ ಕುಂಭಾಭಿಷೇಕ 6 ರಿಂದ 7 ಗಂಟೆ ಒಳಗಡೆ ನಡೆಯುತ್ತೆ. ಈ ಸಂಪೂರ್ಣ ಶಕ್ತಿ ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿಗೆ ಬಂದು ನೆಲೆಸುತ್ತೆ. ಭಕ್ತ ಮಹಾಶಯರೆಲ್ಲರೂ 3ನೇ ತಾರೀಕು ಬೆಳಗ್ಗೆ ಸ್ವಾಮಿಯವರ ಕುಂಭಾಭಿಷೇಕ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ಆಗಮಿಸಿ ಭಗವಂತನ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಆಶೀರ್ವಾದ ಪಡೆಯಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ. ಓಂ ನಮೋ ನಾರಸಿಂಹಾಯ. ಮಂಗಳಂ ಸ್ತಂಭಲಿಂಗಾಯ ಮಂಗಳಂ ಮೃತ್ಯುಮೃತ್ಯವೇ మంగళం రౌద్ర రూపాయ నారసింహాయ మంగళం. మీరు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా చూడవచ్చు. ఓం నమః హరిః ఓం. శ్రీమత్పయోనికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాంచిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిభూత లక్ష్మీం నృసింహ మమ దేహి కరావలంబం. వజ్రనకాయ విద్మహే తీర్థకదగ్గుష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో అమృత మహాలక్ష్మీ ಪ್ರಚೋದಯಾತ್. ಸುಮಾರು ಶತಮಾನಗಳಿಂದ ಸುಭಿಕ್ಷವಾಗಿದ್ದ ದಟ್ಟವಾದ ಕಾಡಿನ ಗಡಿನಾಡು ಪ್ರದೇಶ ಜಯಮಂಗಲಿ ನದಿಯ ತಪ್ಪಲಿನಲ್ಲಿ ವಟವೃಕ್ಷ ಅಂದ್ರೆ ಆಲದ ಮರದ ಕೆಳಗೆ ಮಹರ್ಷಿಗಳು ತಪಸ್ಸಿಗೆ ವಿಷ್ಣು ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಲಾಗಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿಯು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ ಸೇರಿ ರೂಪದಲ್ಲಿ ಉದ್ಭವಿಸಿ ಭಕ್ತರ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯ ಸಕಲ ಕೋರಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸುತ್ತಿದ್ದು, ಈ ನಾಡು ಸುಭಿಕ್ಷವಾಗಿರುವಾಗ ಮಹರ್ಷಿಗಳು ಉದ್ಭವ ಶಿಲೆಗೆ ಪೂಜಾ ಕೈಂಕರ್ಯಗಳನ್ನು ವಟವೃಕ್ಷದ ಕೆಳಗೆ ಉದ್ಭವ ಮೂರ್ತಿಗೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದು, ಪರಿಣಾಮ ಈ ಕ್ಷೇತ್ರವನ್ನು ದೊಡ್ಡ ದಾರಿವಾಟ ಎಂದು ಕರೆಯುತ್ತಿದ್ದಾರೆ. ಸ್ವಾಮಿಗೆ ರಕ್ಷಣೆಗೆ 7 ಹೆಡೆಯ ಸರ್ಪ ಸ್ವಾಮಿಯು ರಕ್ಷಣೆಗೆ ನಿಂತಿದ್ದು, ಭಕ್ತಾದಿಗಳು 7 ಬಂದು ದರ್ಶನ ಪಡೆಯುತ್ತಿರುತ್ತಾರೆ. ಆಂಧ್ರ ಜಿಲ್ಲೆಯ ಸುಭಿಕ್ಷ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಹಿಂದೂಪುರಕ್ಕೆ ಹೋಗುವ ವ್ಯಾಪಾರಿಗಳು ಇಲ್ಲಿ ತಂಗುತ್ತಿದ್ದರು. ಒಂದು ದಿನ ಅಡಿಕೆ ವ್ಯಾಪಾರಿಗಳು ಸಂಜೆಯಾದುದರಿಂದ ವಟವೃಕ್ಷದ ಕೆಳಗೆ ತಂಗಿ ಆ ದಿನ ಅಡಿಗೆ ತಯಾರಿಸಲು ಒಲೆಯನ್ನು ಸ್ಥಾಪಿಸಿ 2 ಕಲ್ಲುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು 3ನೇ ಕಲ್ಲಿಗೆ ಉದ್ಭವ ಶಿಲೆಯನ್ನು ಉಪಯೋಗಿಸಿ ಅನ್ನವನ್ನು ಮಾಡುವಾಗ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಕೆಂಪು ಬಣ್ಣ ಕಂಡು ಬಂದು ಹಲವು ಬಾರಿ ಪ್ರಯತ್ನಿಸಿದರು ಅದೇ ತರಹದ ರಕ್ತದ ಬಣ್ಣದ ಕಾಣುತ್ತಿದ್ದು, ಆ ಸಮಯದಲ್ಲಿ ಅಶರೀರವಾಣಿಯು ನನ್ನ ಮೇಲೆ ನೀವು ಅಡಿಗೆ ಮಾಡಿರುತ್ತಾರೆ, ಆದ ಕಾರಣ ನೀನು ಆ ತಪ್ಪಿಗೆ ಇಲ್ಲಿ ಒಂದು ದೇವಾಲಯವನ್ನು ನಿರ್ಮಿಸಬೇಕು ಎಂದು ಹೇಳಲಾಗಿ ಅದೇ ಪ್ರಕಾರ ಇಲ್ಲಿ ಸಣ್ಣ ದೇಗುಲವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಲಾಗಿತ್ತು. ಶಕ 1530ರಲ್ಲಿ ವಿಜಯನಗರದ ಸಾಮ್ರಾಜ್ಯದ ಕೃಷ್ಣದೇವರಾಯ ಕಾಲದಲ್ಲಿ ದ್ರಾವಿಡ ಶೈಲಿಯಲ್ಲಿ ನಿರ್ಮಿತವಾಗಿದ್ದ ಈ ದೇವಾಲಯವು ಅಂದಿನಿಂದಲೂ ಈ ಪೂಜಾ ಕೈಂಕರ್ಯಗಳು ನಡೆಯುತ್ತಿದ್ದು, ಈಗಿನ ಅರ್ಚಕರಾದ ಮಧುಸೂನ ಭಟ್ಟರು 5ನೇ ತಲೆಮಾರಿನ ವಂಶದವರಾಗಿದ್ದು ಈ ವಿಗ್ರಹಾರಾಧನೆಯನ್ನು ಮತ್ತು ಪೂಜೆಯನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದು, 1982ರಲ್ಲಿ ಹೈದರಾಬಾದಿನ ಬಿರ್ಲಾ ಕಂಪನಿಯ ರಾಮಚಂದ್ರ ಎಂಬುವರ ನೆರವಿನಿಂದ ಸ್ವಾಮಿಯ ಮೂರ್ತಿಯನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲಾಯಿತು. ಬಹಳ ಪುರಾತನ ದೇಗುಲ
ಶಿಥಿಲವಾಗಿದ್ದ ಕಾರಣ ಇಂಜಿನಿಯರ್ ರಾಮಕೃಷ್ಣಯ್ಯ, ಶ್ರೀಯುತ ಕೃಷ್ಣಶಾಸ್ತ್ರಿ, ಶಿವರಾಮ್ ಮತ್ತು ಇತರರು ಶಿಥಿಲವಾದ ದೇವಾಲಯವನ್ನು ತೆರವುಗೊಳಿಸಿ ಸ್ವಾಮಿಯ ಭವ್ಯವಾದ ದೇಗುಲ ಮಾಡಲು ಯೋಜನೆ ರೂಪಿಸಿದ್ದು. ತತ್ಸಂಬಂಧ ಆಗಿನ ಆಯುಕ್ತರಾದ ಮುಜರಾಯಿ ಆಯುಕ್ತರಾದ ಶ್ರೀಯುತ ಶ್ರೀ ದಯಾನಂದರವರು 2/1/21ರಲ್ಲಿ ಭೇಟಿ ನೀಡಿ ಇದಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡಿ ಮತ್ತು ಜೀರ್ಣೋದ್ಧಾರ ಸಮಿತಿಯನ್ನು ರಚನೆ ಮಾಡಲು ಶಿಫಾರಸು ಮಾಡಿದರು. ನಮ್ಮ ನೆಚ್ಚಿನ ನೇರ ನುಡಿ ಜನಾನುವಾಗಿರುವ ಮಧುಗಿರಿ ಶಾಸಕರಾದ KN ರಾಜೇಂದ್ರ ಅವರ ಸಹಕಾರ, ಆಗಿನ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಯಾದ ಶ್ರೀಯುತ ಶ್ರೀನಿವಾಸ್ ಅವರಿಂದ ಶಿಥಿಲವಾದ ದೇವಸ್ಥಾನವನ್ನು ತೆರವುಗೊಳಿಸಿ ಹೊಸ ದೇವಸ್ಥಾನವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಲು ಕಲಾಕರ್ಷಣೆ 23/8/23 ಮಾಡಲಾಯಿತು. ಸಮಸ್ತ ಮಹಾಭಕ್ತರಿಂದ ಮತ್ತು ಸರ್ಕಾರದ ಸಹಯೋಗದಿಂದ ಈ ಭವ್ಯ ದೇಗುಲ ನಿಮ್ಮ ಮುಂದೆ ಇದ್ದು, ಈ ದಿನ ಸ್ವಾಮಿಯನ್ನು ಸ್ವಸ್ಥಾನದಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯಾಗಿ ಅಂದ್ರೆ 3/11/25 ಸೋಮವಾರ ಸ್ವಾಮಿಯನ್ನು ಪುನರ್ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿ ಜೀರ್ಣೋದ್ಧಾರ ಕುಂಭಾಭಿಷೇಕವನ್ನು ಮಾಡಲಾಗುತ್ತಿದೆ. ಈ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ಕೆ ಸಹಾಯ ಸಲಹೆ ಸಹಕಾರ ನೀಡಿದ ಸಮಸ್ತ ಮಹಾಭಕ್ತವೃಂದ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಸ್ವಾಮಿಯು ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಭಾಗ್ಯಗಳನ್ನು ಕೊಟ್ಟು ದೀರ್ಘಕಾಲ ನೆಮ್ಮದಿಯ ಬಾಳು ನೀಡಲೆಂದು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನರಸಿಂಹ ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಸ್ವಾಮಿಯು ಎಲ್ಲರಿಂದಲೂ ಈ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಇದು ಕೆಲವರಿಗೆ ಅದು ನಿಮಿತ್ತವಾಗಿರುತ್ತೆ. ಆ ಸ್ವಾಮಿಯ ಅನುಗ್ರಹನೂ ಬೇಕು. ಆ ಸ್ವಾಮಿಯ ಅನುಗ್ರಹದಿಂದ ಈ ಎಲ್ಲಾ ಸನ್ಮಾನ್ಯರು ಈ ದೇಗುಲ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಹಳವಾದ ಶ್ರಮಪಟ್ಟು ಈಗಿನ ಜೀರ್ಣೋದ್ಧಾರ ಕಮಿಟಿ ಶ್ರಮಿಕರು ಎಲ್ಲರೂ ಸರ್ವರು ಗ್ರಾಮದವರು ಗ್ರಾಮಸ್ಥರು ಎಲ್ಲರ ಸಹಯೋಗದಿಂದ ಇದು ನಿರ್ಮಾಣವಾಗಿ ಭವ್ಯವಾದ ದೇಗುಲವಾಗಿದೆ. ತಾವು ಇಲ್ಲಿಗೆ ಬರುವ ಎಲ್ಲಾ ಭಕ್ತಾದಿಗಳು ಲಕ್ಷ್ಮೀ ಸ್ವಾಮಿಯ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಿ ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಸ್ವಾಮಿಯು ಸಕಲ ಸಂಪತ್ತನ್ನು ಕೊಟ್ಟು ಬಾಳಲಿ ಎಂದು ಬಯಸುವ ಜೀರ್ಣೋದ್ಧಾರ ಕಮಿಟಿ. ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಸ್ತು, ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತು. నమః. ఈ దేవస్థానము సుమారు ఒక 500 నుండి 600 ఏళ్ళు పాత దేవస్థానము. ఈ దేవస్థానంకి తనదే ఒక ఇతిహాసం ఉంటుంది. ఇతిహాసం ఉంది. ఇది ఎవరు కట్టించారంట ఎవరికి గుర్తులేదు. ఎవరంటే ఆ జనరేషన్ లేదు. ఆ జనరేషన్ లేకుండా కోసం మాకు కరెక్ట్ గా ఇట్లా రాజులా కట్టించేది లేదు. బట్ ఏమైంది అంటే దళ మహర్షి ఇక్కడ ఒక తపస్సు చేస్తా కూర్చో ఉండే అనేది ఒక ప్రతీత. అది ఒక ప్రతీత. ఇంకొకటి దొడ్డదాళ్ళ వట్ట చిక్కదాళ్ళ వట్ట అంటే పేరు వచ్చాకి ఇక్కడ పెద్ద సైన్యం ఇడిచిండ్రంట, అక్కడ చిన్న సైన్యం ఇడిచిండ్రంట. వారు వెళ్ళినప్పుడు రాజులది. దానికోసం పెద్ద దళి వట్ట దళి అంటే ఒక సైన్యం. అది సన్న సైన్యం ఇడిచిండ్రంట. దాన్ని సన్న చిక్కదాళ్ళ వాట అంటే పేరు వచ్చాయని. ఆంధ్ర సబ్సిక్వెంట్ గా ఎక్కడో ఇందోపురికి పోతుండ్రి వర్తకులు పోతున్నప్పుడు వాళ్ళకి వంట చేసేకి రాయిలు లేకుండా దానికి మధ్య రాయి దాని మీద పెట్టి 2 రాయిలు పెట్టి వంట చేస్తున్నప్పుడు వేరే రక్తం వస్తుండే. ఆ రక్తం చూసి ఇదేమో లేరుసుకొని ఆమె తీసి ఏం పైదట్లయిపోయారు. దానికి స్వామి వాళ్ళకి చెప్పి లేదు ఇట్లా నేను తిన్నాను, మీరు తీసి వేరు చేయండి అంటే అప్పుడు వంట చేసి వచ్చినప్పుడు వంట కరెక్ట్ గా ఆయనంట ఆమెట వాళ్ళకి చెప్పినంట మున్సిపా వచ్చి మీరు ఇక్కడ సంఘ గుడి నా గుడి కట్టండి, నేను ఇక్కడ వాసిస్తానున్నాను, ఇక్కడ చుట్టుముట్టు జనంతంతా నేను మంచి చేస్తానని చెప్పిన దానికి వాళ్ళు ఆ రైతు వీళ్ళు వర్తకులు వాళ్ళు ఇచ్చిన లాభంలో అంతా తీసి ఒక దేవస్థానం కట్టినారు. ఆమెట ఏమైంది బరే ఉగ్ర నరసింహుడు ఉండే ఇక్కడ చుట్టుముట్టు బొలగలాట్లు మరడులు ఎప్పుడు చూసినా పీకలాట్లు ఇండ్ల గలాట్లు పెద్ద మొగుడు పెండ్లం గలాట్లు ఇట్లయితుందంట. ఎవరన్నా శాస్త్రం అడిగితే ఇక్కడ చూడప్ప ఉగ్ర నరసింహుడు ఉన్నాడు ఇక్కడ లక్ష్మీ ప్రతిష్టాపన చేస్తే మీకు ఇక్కడ శాంతమైతుంది, నరసింహుడు శాంతమైతుంది అంటే చెప్పిన దానికి ఇది 100-150 ఏళ్ళ కింద లక్ష్మీ సమేతంగా
నరసింహుడిని స్థాపన చేసినారు. అప్పటి నుండి చుట్టుముట్టు గలాట్లన్నీ తక్కువ ఇప్పుడు శాంతంగా ఉంది. నరసింహుడు ఇప్పుడు శాంత రూపం నరసింహుడు నిలిచినారు. ఇప్పుడు దానికోసం ఇప్పుడు మన ఇంటి జనం కమ్మి ఉంది. వస్తా 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 అర్చకుల సర్వీస్ నుండి ఏం అర్చకులు 4-5 పరిమాల నుంచి చేసుకొస్తుండ్రి. మొదలు ట్రాన్స్పోర్టేషన్ ఉండే మదిగిరి నుంచి గంగ పిలుచుకోవాల్సిండే అర్చకుల్ని. మదిగిరి నుండి వీళ్ళు తాత ముత్తాతని గుండు కట్టుకొని వారం పొద్దున్నో తీసుకొచ్చి పూజ చేయాల్సిందే. ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు. 50 ఏళ్ళు నేను టేట్లకి ఇక్కడ 10-20 ఏళ్ళు నేను టేట్లకి ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అయింది. అంతకు మొదలు ఎవరైనా చదువు వెళ్తాం పోవాలంటే ఇక్కడ మదిగిరికి పోవాలా, లేదు ఎండూరు పోవాలా, మనకు స్థిరం ఉందా లేదు తెలీదు, బెంగళూరు పోవాలా, తుమ్కూరు పోవాలా, ఈ పరిస్థితి ఉండే. దానికోసం అర్చకులను అక్కడి నుంచి తీసుకురావాల్సిందే. బండి కట్టుకొని వచ్చి వాళ్ళు వారం ఒకనాడు బండిలో పొద్దున్న వెళ్తే సాయంకాలం వస్తుండ్రి. ఎక్కడే పడుకొని పూజ చేసుకొని పొద్దున్నే పోతుండ్రు. ఈ సిస్టమ్ వస్తా 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 అర్చకులు భక్తాదులు అంత ఇంట్రెస్ట్ గా చేసే సులువైంది. ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఉండాలి అంటే ఈ దేవస్థానం చెప్పకూడలే. ఇప్పుడు మేము ఇంటూ ఇచ్చేస్తా ఉన్నాం కదా, ఊరికే మూడు తెచ్చేస్తా ఉండాలి. ఆ స్వామికి అది ఎక్కడ జనం పవర్ ఉందో తెలియదు. నూనె, నెయ్యి, బెల్లము, చక్కెర ప్రతి ఒక్కటి మూడు తెచ్చేస్తా ఉన్నారు. నేనేమి చెప్పేదే లేదు, తొక్కి చేస్తా ఉన్నారు. నేను ఇప్పుడు దాసోహం అంటే పొద్దున్నే 9 గంటలకు శురువు అయితే రాత్రి 9 గంటలుగా చేస్తాను. ఈ ఇది డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఈ దేవస్థానం కట్టే దగ్గర 8 కోట్ల రూపాయల కలెక్షన్స్ వాలంటరీ కాంట్రిబ్యూషన్. We have not demanded single rupee from any devotees. Voluntary 6 crores collection plus government వెయిటింగ్ కలెక్షన్ అంతా సేరి ఈ ఖర్చులు ఇవన్నీ చేసి దగ్గర 7 కోట్ల పైన ఖర్చు అయింది. ఆమెట ఈ దేవస్థానము శిథిలమైనప్పుడు ఏమయ్యా రాళ్ళన్నీ ఉరిగిపోతుండే. దానికి ఒక ఇనుము అడ్డం పెట్టేది, అడ్డము అది పెట్టినప్పుడు అది అట్లే ఉండేది. అలాగే మేమంతా మధ్యలో 2004 లో కమిటీ చేసింది, అది అట్లే కంటిన్యూ అయ్యా. ఆ కమిటీని ఏం చేసి మీరు పీకెళ్ళంట తీర్మానం చేసుకుని మనకంతా సంకల్పం ఇచ్చే దేవుడు మీరు చేతులు అయితే కట్టండి అని. దానికి ఏం చేస్తే మేమెంత దేవస్థానం గవర్నమెంట్ చెప్తే ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇకపోతే రిటేజ్ పర్మిషన్ తీసుకొని కట్టాలంటే తీర్మానం చేస్తుంది. బై దట్ టైం మాకేమయ్యా సర్కారు కోఆపరేషన్ ఇచ్చా, శాసకులు సహకారం ఇచ్చింది. దానికోసం మేమేం చేస్తుంది మంచి ముహూర్తం చేసి పాయ అంతా తీసి ఆ పాయ రాళ్ళు ఏముండే అదే రాళ్ళే పాయ తీస్తుంది. ఈ పాయ దగ్గర 11 అడుగులు తీసిండే లోపలికి. దగ్గర 1000 లోడ్లు ఇసుకేసినాము. ఒక అడి 2 అడుగులు ఇసుక, దాని మీద రాళ్ళు ఇట్లా తీసుకొచ్చి ఇనుము ఒక పీసు ఇనుము లేదు. అయోధ్యలో ఎట్లా కట్టినారు ఇనుము లేకుండా అట్లే మేము ఇక్కడ దేవస్థానంలో వితౌట్ ఐరన్ సిమెంట్ దగ్గర ఇప్పుడు ఒక 2000 మూటలు పైన అయింది సెట్టింగ్ కి. దానికి ఇట్లు చేసి దేవస్థానం పెట్టి ఈ స్టేజ్ తెచ్చి పెట్టినాము. జీర్ణోద్ధారము ఫస్ట్ పీకింది డేటు 23/8/23 మేము దేవస్థానం పీకింది. అయినా ఇంత త్వరగా దేవస్థానం మేము కట్టినాము అంటే ఆయా ఆశీర్వాదం ఇంకానే ఇంత త్వరగా దేవస్థానం కట్టినాము. అది ఇప్పుడు 3 డేట్లు తీసుకుంటూ మేము ఇది జీర్ణోద్ధారం కుంభాభిషేకం చేయాలంట. 2 డేట్లకి ఫినిష్ కాలే. 2 డేట్లకి కారణం ఏమంటే మాకు శిల్పి అంతా ఆయనకి లేబర్ లేకుండా ప్రాబ్లం అయ్యి ముందుకు పోయి అల్టిమేట్ గా ఈ పని అయ్యేటప్పుడు కూడా పెళ్లి ఏం లేదు. రాత్రి పౌరులు 3-4 కోసం చేసి పని ఫినిష్ చేసి యావది బాకీ లేదు. దేవుడు సుసూత్రంగా నెరవేర్చినాడు. సుసూత్రంగా అందరూ సహకారంగా సర్వే జనం సుఖిన భవంతో సమస్త జనము ఏం విషయం వాళ్ళు ఆశ ఉన్నా అది ఇప్పుడు దేవుడు నెరవేర్చినాడు. ఇప్పుడు 3-11 దేవుడి దేవస్థానంలో కూర్చోబెడతాము. ఆపోజిట్ నుంచి సాంగంగా నడుచుకోబోతుంది అని చెప్పి అంతా భక్తాదులు ఎవరు సహకరించినారో సర్కారము, శాసకులు, మినిస్టర్లు ప్రతి ఒక్కరు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, 5 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎవరు తన ఒక సేవ 1 రూపాయి ఇచ్చింది. ఆ సేవ అందరికీ సహా మేము నమస్కారాలు వేసుకొని ముందుకు అందరికీ మంచిది కానీ అని చెప్పి నేను ఈ 2 మాటలు చెప్తా ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు.
ಸ್ವಾಮಿಯವರಿಗೆ ಜೀರ್ಣೋದ್ಧಾರ ಕುಂಭಾಭಿಷೇಕ ಆಗ್ತಾ ಇರೋ ಕಾರಣಕ್ಕಾಗಿ ಸ್ವಾಮಿಯವ್ರನ್ನ ಅಲ್ಲಿಂದ ನಾವು ತೆಗೆದ್ಬಿಟ್ಟಿದೀವಿ, ಗರ್ಭಗೃಹದಿಂದ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಾಮಿಯವರಿಗೆ ಜಲಾದಿವಾಸ, ಧಾನ್ಯಾದಿವಾಸ 3 ದಿನದಿಂದ ನಡೀತಾ ಇದೆ. ಇವತ್ತು ಶಯ್ಯಾದಿವಾಸ, ಇವತ್ತು ಸಂಜೆ, ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ಪುಷ್ಪಾದಿವಾಸ. ನಾಳೆ ಪೂರ್ತಿ ಸ್ವಾಮಿಯವರಿಗೆ ಪುಷ್ಪಾದಿವಾಸ ಆದ್ಮೇಲೆ ಎಲ್ಲಾ ಸ್ವಾಮಿಗೂ ಇಲ್ಲೇ ಜೀವಾದಿ ತತ್ವನ್ಯಾಸ ಆಗತ್ತೆ. ಅಲ್ಲಿ ಹೋಮ ಆಗಿ ಆ ಹೋಮದ ಶಕ್ತಿಯಿಂದ ಎಲ್ಲಾ ಸ್ವಾಮಿಗಳಿಗೂ ಎಲ್ಲಾ ವಿಗ್ರಹಗಳಿಗೂ ಜೀವ ತುಂಬಿಟ್ಟು ನಾಳೆ ಸಾಯಂಕಾಲ ಎಲ್ಲಾರು ಅಷ್ಟಬಂಧನೆ ಹಾಕಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡ್ಬಿಡ್ತೀವಿ. ನಾಳೆ ಪೂರ್ಣಾವತಿ ಆದ ಮೇಲೆ ಎಲ್ಲಾ ದೇವರನ್ನು ಅವರವ್ರ ಜಾಗದಲ್ಲಿ ಅಷ್ಟಬಂಧನೆ ಹಾಕಿ ಸ್ವಾಮಿ ಅವರನ್ನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿಬಿಡ್ತೀವಿ. ಈ ಕರ್ಮಗಳೆಲ್ಲ ಮಾಡಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಾಮಿ ಅವ್ರನ್ನ ಈ ಮಂಟಪದಲ್ಲಿ ಶಯ್ಯಾದಿವಾಸದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಅವ್ರನ್ನ ಬಿಜಿ ಮಾಡ್ತೀವಿ. ನೋಡಿ, ಆದಿತ್ಯಾದಿ ನವಗ್ರಹಗಳು, ಪರಿವಾರ ದೇವತೆ, ಮಹಾಗಣಪತಿ, ಸರಸ್ವತಿ, ವೈನತೆಯ, ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ, ಆಂಜನೇಯ, ಪ್ರಧಾನ ದೇವತೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ, ನರಸಿಂಹಸ್ವಾಮಿ, ಆಮೇಲೆ ಇದೆಲ್ಲ ವಿಮಾನ ಗೋಪುರ ಕಳಶಗಳು. ಇದೇ ಪ್ರಧಾನ ದೇವಾಲಯ, ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ. ಇಲ್ಲಿ ಒಳಗಡೆ ಸ್ವಯಂಭೂ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಇದ್ದಾರೆ. ನಾಳೆ ಸಂಜೆ ಎಲ್ಲ ಜೀವಾದಿ ತತ್ವನ್ಯಾಸ ಹೋಮ ಆದ ನಂತರ ಸ್ವಾಮಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅವರನ್ನು ಅಲ್ಲಿ ಅಷ್ಟಬಂಧನೆ ಹಾಕಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ. ఈ ఆలయంలో జరిగిన ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈ వీడియోలో చూద్దాం రండి.